Audio Jungle. అనుష్క గారు ఆల్మోస్ట్ క్లోజ్ టు 2 ఇయర్స్ తర్వాత అంటే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత నటించిన మూవీ 'ఘాటి' డైరెక్టెడ్ బై క్రిష్ జాగర్లమూడి. ఇంతకీ 'ఘాటి' మూవీ సాఫీగా సాగిందా? లేకపోతే సాగదీసేలా సాగిందా? అసలు మూవీ నాకెలా అనిపించిందో ఇప్పుడు ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. అండ్ అంతకంటే ముందు ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్‌లో రివ్యూ చూస్తున్నారా? ఓకే డన్. మీరు రివ్యూ చూసాక మా పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ అనాలిసిస్ మీకు నచ్చితే అక్కడే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ఒక నొక్కు నొక్కేయండి అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టండి. మేము ఎలాంటి మూవీ టాపిక్ ఆర్ రివ్యూస్ పెట్టినా వెంటనే మీరు వీడియో చూసేయొచ్చు. ఇంకా ఘాటి విషయానికి వస్తే మూవీ చూసాక అనుష్క గారు మూవీలో ఏ పాయింట్ చూసి ఇంప్రెస్ అయ్యారో నాకైతే మూవీ చూసాక క్లారిటీ అయితే రాలేదు. క్రిష్ గారు తీసుకున్న కోర్ పాయింట్ ఘాటి మీద బతికే వాళ్ళ మీద బాగుంది కానీ అది స్క్రీన్ మీద అసలు కన్విక్షన్ తో ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనేది మెయిన్ ఇష్యూ. సరే ఘాటి మెయిన్ ప్లాట్ ఏంటంటే ఈస్టర్న్ ఘాట్స్ మీద బతికే వాళ్ళని యాంటాగనిస్ట్ ఎలా యూజ్ చేసుకొని మాదక ద్రవ్యాలు ఎలా తయారు చేసి వాటిని వరల్డ్ వైడ్ బిజినెస్ హబ్ గా ఎలా డీల్ చేస్తారు అనేది సమరీ. అండ్ అందులో అనుష్క గారు శీలావతిగా చేసిన క్యారెక్టర్ మోటో ఏంటి అనేది ఫార్మ్స్ ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ఫస్ట్ హాఫ్ చాలా ఫ్లాట్ నెరేటివ్ లానే ఉంటుంది. మెయిన్ కాన్ఫ్లిక్ట్ అసలు ఏంటబ్బా అనే టైంకి మనకి ఇంటర్వెల్ కూడా వచ్చేస్తుంది. సరే సెకండ్ హాఫ్ అయినా కొంచెం గ్రిప్పింగ్ నరేషన్ ఉంటుందా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అక్కడ కూడా ప్లెయిన్ నరేషన్ విత్ నో హై మూమెంట్స్ అట్ ఆల్. మూవీలో మీకు ఎక్కడ కూడా వన్ పాయింట్ ఆఫ్ ప్లేస్‌లో కూడా హై ఇచ్చే మూమెంట్, అర్రే! ఈ సీన్ ఇక్కడ బావుందిరా అన్న ప్లేస్ ఒక్కటి కూడా కనిపించదు. అండ్ మూవీలో నాకు బాగా ఇల్లాజికల్‌గా అనిపించిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్‌లో అనుష్క గారు ఒక సాదా సీదాగా ఉండే అమ్మాయిలానే చూపించారు. కానీ సెకండ్ హాఫ్‌లో ఫుల్ రెబెల్‌గా మారిపోయి ఫైట్స్ చేసేస్తది. గన్ పట్టుకొని ఫటాఫటా అని యాంటాగనిస్ట్‌ని షూట్ చేసేస్తది. నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే మూవీ ఫస్ట్ హాఫ్‌లో అనుష్క గారు ఒక నార్మల్ అమ్మాయిగా ఉండి సడెన్‌గా డ్రాస్టిక్ క్యారెక్టర్ షిఫ్ట్ ఎలా అయింది అనడానికి ఫస్ట్ హాఫ్‌లో ఒక సెటప్ కూడా లేదు. కానీ సెకండ్ హాఫ్‌లో క్యారెక్టర్ రెబెల్ చేసేసి పే ఆఫ్ ఇచ్చేశారు. అది నాకు మూవీలో బిగ్గెస్ట్ మైనస్ లా అనిపించింది. ఇంకా మూవీలో ప్రొటాగనిస్ట్ గా నటించిన విక్రమ్ ప్రభు ఫస్ట్ హాఫ్ లో బాగానే పర్ఫామ్ చేశాడు అనిపించింది. మూవీలో చాలానే క్యాస్ట్ ఉంది కానీ ప్లాటే ప్రాపర్ గా లేదు అన్న ఫీల్ అయితే ఇచ్చింది. ఇంకా మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే చెప్పాగా మూవీ కోర్ పాయింట్ ఘాటీలో బతికే వాళ్ళు బ్రతుకులు మారాలి అనే థాట్ చాలా బాగుంది. అంతవరకే బాగుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల అనుష్క గారి స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది. మూవీలో సాంగ్స్ అంతగా ఏమీ లేవు కానీ విద్యాసాగర్ గారి బీజిఎం కొన్ని చోట్ల అదరగొట్టారనిపించింది. ఇంకా ఈ మూవీలో సెకండ్ మెయిన్ యాంటాగనిస్ట్ గా నటించిన చైతన్యరావు ఈ మూవీతో నా వ్యూలో షైన్ అయ్యాడు అని చెప్పాలి. ఇచ్చిన ఫుల్ లెంత్ ఆపర్చునిటీని తన పర్ఫార్మెన్స్ తో యూజ్ చేశారు. ఇంకా నెగటివ్స్ విషయానికి వస్తే అనుష్క గారు మూవీలో చాలా చబ్బీగా అనిపించారు. అంటే నేను బ్యాడ్ గా అనట్లేదు కానీ మనం ప్రీవియస్ గా చూసిన అనుష్క గారులో అయితే అసలు లేరు. కొన్ని ఫ్రేమ్స్ లో చాలా వెయిట్ గెయిన్ అయ్యారు అనే ఫీల్ అయితే ఇచ్చింది. అండ్ ఆల్సో అందుకే అనుకుంటా ఆవిడ మూవీ కోసం ఎలాంటి ప్రమోషన్స్ లో కూడా డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయలేదు. బట్ సైజ్ జీరో ఇష్యూస్ ఎన్నేళ్ళైనా పాపం ఇంకా ఆవిడకి కంటిన్యూ అవుతున్నాయనే చెప్పాలి. అండ్ ఇంకా మూవీలో చెప్పాలనుకున్న పాయింట్ అసలు స్క్రీన్ మీద కన్విన్సింగ్ గా చూపించలేకపోయారు. నో హై మూమెంట్స్ ఇన్ ద ఎంటైర్ మూవీ, జస్ట్ ఫ్లాట్ నెరేషన్ లా అయింది. సో ఓవరాల్ గా ఘాటీలో అస్సలు ఘాట్ లేదు. అండ్ ఇంకా ఫైనల్ గా మన న్యూస్ 3 పీపుల్ వర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికి వస్తే ఇట్స్ ఎ రెడ్ సిగ్నల్. ఇది మా ఒపీనియన్. మరి ఇన్ కేస్ మీరు మూవీ చూసారా? మరి మూవీ మీకెలా అనిపించింది? అండ్ మేము అనుకున్న పాయింట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి, చూస్తాం. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.